అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులందరూ వైజాగ్లో భేటీ అయ్యారు అని చెప్పేసి బ్రేకింగ్ న్యూస్ నడుస్తూ ఉంది. మరి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమానికి పిలుపునిచ్చుకొని వైజాగ్లో ఒక హోటల్లో భేటీ కావడం జరిగింది. ప్రధానంగా ఈ భేటీలో అంబటి రాంబాబు గారి ఇష్యూ పైన ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము కాపు సామాజిక వర్గం పైన దాడులు చేస్తోందనే విధంగా ఏ విధంగా కార్యక్రమాలు రూపొందించాలి, మరి తద్వారా కూటమి ప్రభుత్వానికి కాపులకు దూరం చేసేటువంటి ఆలోచనలు ఏమి చేయాలనేదే ప్రధాన ఎజెండాగా నడిచిందని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం. మరి అయితే మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి డే 1 నుంచి కమ్మలకి కాపులకు మధ్య విభేదాలు సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చేయనటువంటి ప్రయత్నం లేదు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే మరి ఈరోజు అంబటి రాంబాబు గారి ఇష్యూను ఒక రీజన్ కావాలి కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి వైపు, మరొక వైపు తెలుగుదేశం పార్టీ వైపు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ, చాలామంది నాయకులందరూ కూటమి ప్రభుత్వంపై వైపే ఉన్నారు అనేది 2024 సార్వత్రిక ఎన్నికల్లో క్లియర్ కట్గా మనందరికీ తెలిసినటువంటి విషయం. 94% స్ట్రైక్ రేట్లో ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం కూడా మేజర్ పాత్ర పోషించింది కూటమి ప్రభుత్వం గెలుపొందడానికి అనేది మనం దీంట్లో చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. అయితే ఇప్పుడు ఆ విభేదాలు సృష్టించి ఈరోజు కూటమి ప్రభుత్వం డే 1 నుంచే కాపు సామాజిక వర్గాన్ని అణచివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందని ఒక ఆలోచనను, ఒక విష ప్రచారాన్ని, ఒక విష బీజాలను కాపు సామాజిక వర్గంలో ఏ విధంగా నాటాలి అనేటువంటి ఒక ఆలోచన చేసేటువంటి వేదిక ఈరోజు వైజాగ్ ప్రాంతంలో ఈ నేతలందరూ కలిశారు. అందులో గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు గారు, లేకపోతే కరణం ధర్మశ్రీ గారు, లేకపోతే చాలామంది ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, అందులో అతి ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఈరోజు సమావేశం అవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈరోజు అంబటి రాంబాబు గారి ఇంటిపైన ఎందుకు దాడి జరిగింది? మరి ఇది ఒక సమస్య పైన చేసినటువంటి దాడా, లేకపోతే ఒక సామాజిక వర్గంపై చేసినటువంటి దాడా? అంటే ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు, కాపు ఉద్యమ నాయకుడిగా. ఆయన ఎన్నో ఏళ్ల నుంచి ఉద్యమాలు చేసుకుంటా లాస్ట్ చివరికి తన యొక్క కులాన్ని మార్చుకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు నిలిచిపోయారు. మరి ఏనాడు కూడా ముద్రగడ పద్మనాభం గారి ఇంటిపైన దాడులు జరగలేదు. మరి ఏనాడు కూడా చాలామంది గుడివాడ అమర్నాథ్ గారి ఇంటిపైన దాడి జరగలేదు. కేవలం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని విపరీతమైనటువంటి బూతు పదజాలంతో, సభ్య సమాజం తలదించుకునేటువంటి బూతు పదజాలంతో, ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి, ఒక మాజీ ప్రజాప్రతినిధి అయ్యి ఉండి కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఓపెన్గా మీడియా ముందు మాట్లాడినటువంటి అంబటి రాంబాబు గారి పైన దాడి జరిగింది తప్ప ఎక్కడ కాపు సామాజిక వర్గం పైన దాడి జరగలేదు అనేది ఈరోజు కాపు సామాజిక వర్గంలో ప్రధానంగా అందరిలోనూ చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వైపు కాపులందరూ ఓనై ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా కాపులను ఏ విధంగా దూరం చేయాలి, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కాపులను ఏ విధంగా దూరం చేయాలనేటువంటి ఆలోచనలకు ఈరోజు వైజాగ్ ప్రాంతంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విత్ కార్యక్రమంలో కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకులందరూ, అతి ముఖ్యంగా వైసీపీకి చెందినటువంటి నాయకులందరూ సమావేశమయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎట్టకేలకు కాపులని, దళితులని, బీసీలని కూటమి ప్రభుత్వం నుంచి దూరం చేయాలనేటువంటి కుట్ర, విపరీతమైనటువంటి విష బీజాలను ఏ విధంగా మనం ప్రజల్లో నాటాలి, ఇంకా ఎలక్షన్లకు 3 ఏళ్ల సమయం ఉంది, ఇప్పటి నుంచి మనం ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, అంబటి రాంబాబు గారి ఇష్యూనే ప్రధానంగా ఎంచుకొని ప్రతి ఒక్క నియోజకవర్గంలోన, లేకపోతే క్లస్టర్ల వారీగా, లేకపోతే జోన్ల వారీగా ఎటువంటి కార్యక్రమాలకు పిలుపువ్వాలి, అక్కడ ఉన్నటువంటి నాయకులను ఏ విధంగా చైతన్యపరచాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి సన్నాహాలు, కార్యక్రమాలకు నాంది పలకడం కోసం ఈ మీటింగ్ అనేది వేదిక అవుతోంది, ప్రారంభ వేదిక అవుతోంది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మరి రాబోయే రోజుల్లో ఈ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, అతి ముఖ్యంగా కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకులు ఏ విధమైనటువంటి వ్యూహాలు వేయబోతా ఉన్నారు? మరొక్కసారి ప్రజలందరూ వీరి యొక్క వ్యూహాలలో బలైపోతారా? మరి కులం చూడమంటారు, మతం చూడమంటారు, ప్రాంతం చూడమంటారు. ప్రధానంగా ఈరోజు కాపు సామాజిక వర్గం పైన దాడి అంటున్నారు. అసలు నిజంగా ఏ అంశం పైన దాడి జరిగిందనేది తెలుసుకోలేనటువంటి అమాయకుల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అని ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. అతి ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో కూడా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి వైసీపీకి చెందినటువంటి నాయకులు మరి దీని యొక్క ప్రభావితం, దీని యొక్క పరిణామాలు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండనున్నాయి అనేది అయితే మనం ఖచ్చితంగా
అప్పటి వరకు అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందరికీ నమస్కారం.